నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 11వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకున్నాం. మనకు గత శ్లోకంలో ఏం చెప్పారంటే, ఈశ్వరార్పణంగా చేసే కర్మల వలన అటువంటి వ్యక్తికి తామరాకు నీరు ఎలా అంటుకోదో అలా ఆ వ్యక్తికి ఆ కర్మ యొక్క బంధం అనేది అంటుకోదు, పుణ్యం పాపం అంటుకోదు అని గత శ్లోకంలో చెప్పారు. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్వక్త్వాత్మ శుద్ధయే. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్వక్త్వాత్మ శుద్ధయే. ఇది 11వ శ్లోకం. ఈ 11వ శ్లోకం యొక్క భావం: యోగులు ఫలాపేక్షను, కర్తృత్వాహంకారాన్ని వదిలి మనోబుద్ధీంద్రియాలతో చిత్తశుద్ధి కోసమే కర్మలు చేస్తారు. సో మనకు మొదటే చెప్పుకున్నాము, 3-4 అధ్యాయాల్లో వచ్చిన శ్లోకాలే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి ఈ 5వ అధ్యాయంలోని. ఎందుకంటే ఇంకా ఎక్కడైనా మనకు కొంత ఆ వాసనలు అలా ఉండిపోయి ఉంటే, లేదా మనం ఇంకా అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా సరిగ్గా తడబడుతూ ఉంటే మళ్ళీ ఒకసారి చెబితే జాగ్రత్తగా అర్థం చేసుకునే అవకాశం ఉందని మళ్ళీ అదే విషయాల్ని చెబుతూ ఉన్నారు. యోగులు అంటే మనం గత వారంలో నిష్ణాతుడైన ఒక గురువు గారి గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ఉన్నత స్థితికి చేరిన వ్యక్తిని యోగిగా తీసుకుంటున్నారు. ఉన్నత స్థితికి అంటే వయసులో కాదు, మనసు బుద్ధి పనులు చేసే విధానంలో కూడా ఇతను కాస్త ఉన్నత స్థితికి చేరుకుంటే ఇతన్ని యోగిగా తీసుకున్నారు. ఇటువంటి యోగికి అంటే వీళ్ళు అన్ని విషయాలకు ప్రలోభాలకు గురి కావడం, లోను కావడం ఉండదు. ఓటమిని గెలుపును కూడా సమానంగా తీసుకుంటారు. గెలుపులో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటారు, ఓటంలో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటారు. ప్రతి విషయంలోనూ మనం గమనించే విషయం ఒకటి ఉంది అని అర్థం చేసుకుంటూ, విమర్శల్లో నుంచి కూడా అందులో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించగలిగిన స్థితికి, ఈ స్థితి రావడం అనేది చాలా కష్టం. మనల్ని ఎవరైనా విమర్శిస్తే మనకి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. నన్ను ఇంత మాట అంటారా, నన్ను అంటారా, నాకు నచ్చిన వాళ్ళని విమర్శిస్తారా, మా వాళ్ళని అంటారా, ఇలా కోపం తెచ్చుకునేస్తాం సాధారణ వ్యక్తులు. కానీ యోగి అయినవాడు, మనకు ఒక వ్యక్తి యోగత్వం పొందాడా లేదా సిద్ధి పొందాడా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే విమర్శలో ఏదైనా వాస్తవం ఉందేమో అని ఆలోచించుకుంటూ మౌనంగా ఆలోచిస్తూ వెళ్ళిపోతారు యోగి అయిన వాళ్ళు. ఏజ్తో సంబంధం లేకుండా మనకు కొంతమంది వ్యక్తుల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎవరినైనా మనం ఏదైనా అన్నాము అంటే, లేదా ఎవరైనా ఏదైనా అన్నారు అంటే సమాధానం చెప్పకుండా మౌనంగా తల ఉంచుకొని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే చెప్పడం రాక కాదు, చెప్పడం వచ్చినా సమాధానం చెప్పకుండా ఇందులో ఏదైనా వాస్తవం ఉందని ఆలోచిస్తూ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళని మనం యోగులుగా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి యోగులు ఫలాపేక్షను, కర్తృత్వాహంకారాన్ని వదిలి, అంటే చేసే పని ద్వారా మంచి వస్తుందా చెడు వస్తుందా అనే ఆలోచన వదిలేసేసి, ఈ చేసే పని ద్వారా వచ్చే ఫలితాన్ని నేనే పొందాలని కోరికను కూడా వదిలేసి, మనం రెగ్యులర్గా చెప్పుకునే ఎగ్జాంపుల్ ఏంటి, చెట్లను నాటితే అందులో నుంచి వచ్చే పళ్ళను ఈ వ్యక్తి తీసుకోవాలని కోరిక ఉండదు. చెట్టును నాటితే భవిష్యత్తులో 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి చెట్టు నాటుతాడు. ఒక గురువు 10 మందికి పాఠాలు చెప్పాలనుకుంటారు. నేను పాఠాలు చెప్పే విద్యార్థులు ఉన్నత స్థితిలోకి ఎదగాలి, మళ్ళీ ఆ విద్యార్థుల ద్వారా వచ్చే సంపాదన కానీ ఇదన్నీ ఈయనకేమన్నా వస్తుందా? లేదు. ఇది ఫలాపేక్ష లేకుండా తను ఏదైతే బాధ్యతను తీసుకున్నాడో దాన్ని ఉన్నత స్థితిలో గుర్తింపు గౌరవాలు పొందే విధంగా తీర్చిదిద్దడాన్ని ఫలాపేక్ష లేకుండా కర్మలు నిర్వహించడం అంటారు. ఇంకా నేనే చేస్తున్నాననే భావన వదిలేసేయడం. నేనే చేస్తున్నాననే భావన వస్తే ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో చేసే పనిలో గెలవడం అనేది కష్టమవుతుంది. సో ఓడిపోయామంటే మళ్ళీ బాధపడుతూ ఉంటాం. ఇలా ఎక్కువ బాధపడేది ఎవరు? నేనే చేస్తున్నాను అనుకునేవాడు. ఓకే, మన ప్రయత్నం మనం చేసాము, గెలవడం ఓడటం అనేది దైవ నిర్ణయంగా ఉంటుందని అర్థం చేసుకుంటున్నాడు అంటే, ఇతను ఆ చేసిన పని మీద తనకే అధికారాన్ని పెట్టుకోలేదు, భగవత్ సమర్పణగా పనులు చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. మనోబుద్ధి ఇంద్రియాలతో చిత్తశుద్ధి కోసమే కర్మలు చేస్తారు. నాకు ఒక విషయం తెలుసు, ఆ విషయం ధర్మబద్ధమైన 10 మందికి ఉపయోగపడగలిగిన విషయం, నేను 10 మందికి చెబుతాను. 10 మంది దీన్ని విన్న సమయంలో కనీసం 2 అందులో నుంచి లబ్ధి పొందినా కూడా అది సరిపోతుంది. సో ఇక్కడ మనసు, బుద్ధి, ఇంద్రియాలు కూడా చిత్తశుద్ధితో, అంటే మళ్ళీ నాకేదో ఇక్కడి నుంచి రావాలని కాదు, ఇందులో నుంచి ఒక 4 లబ్ధి పొందితే, దీని ద్వారా ఒక 4 ప్రయోజనం పొందితే
దీని ద్వారా ఒక నలుగురు సత్ఫలితాలు పొందితే మనం ఇచ్చే లేదా మనం చేసే పనుల ద్వారా సమాజంలో ఇంకొంతమందికి ఏదో ఒక రకంగా మంచి జరిగితే చాలు. మళ్ళీ మనకు తిరిగి ఏమీ రాకపోయినా పర్లేదు అని ఎవరైతే కర్మలు చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఐడెంటిటీ కోరుకోవట్లేదు. కర్తృత్వ అహంకారం అనేది ఐడెంటిటీ. నేనైతేనే ఇలా చేస్తాను, నేను కాబట్టే ఇలా చేశాను, నేనే ఇలా చేస్తాను, ఇలా చెప్పుకోవడం అనేది ఐడెంటిటీ కిందకు వస్తుంది, కర్తృత్వ అహంకారం కిందకు వస్తుంది. వీళ్ళు ఐడెంటిటీ కోరుకోలేదు. చేసే పని ద్వారా వచ్చే లబ్ధిని మళ్ళీ వీళ్ళు ఎదురు చూడట్లేదు. అంటే ఖచ్చితంగా నాకు ఇంతే రావాలి, ఇలా రావాలని వీళ్ళు ఎదురు చూడట్లేదు. చేయాల్సింది చేసుకొని వెళ్ళిపోతూ ఉండడం. తన దగ్గర ఉన్న భగవత్ అనుకూలత ఏదుందో, సంపద అని నేను చెప్పట్లేదు ఇక్కడ, భగవత్ అనుకూలత. విద్య వచ్చినవాడు విద్యను కూడా దానం చేస్తాడు, వైద్యం వచ్చినవాడు వైద్యం కూడా దానం చేస్తాడు. మన దగ్గర ఏదో ఒక బలం ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దగ్గర ఉంటుంది. ఏమీ లేదు, కేవలం శారీరక బలం ఉంది అనేవాడు ఏదో ఒక చోట వెళ్ళి సమాజానికి కొంత శారీరకపరమైన సేవలు కూడా చేసి వెళ్ళిపోతాడు. ఇది మాత్రమే నాకు భగవంతుడు ఇచ్చారు, ఈ భగవంతుడు నాకు ఇచ్చిన దాన్ని నేను సమాజ హితం కోసం చేస్తూ వెళ్ళాలి అని వేరే ఏమీ అక్కడి నుంచి ఆశించకుండా చేస్తూ వెళ్ళిపోయేవాడిని యోగులు. అంటే వీళ్ళు ఇక్కడికి ఒక స్టాండర్డ్ స్టేజ్కి వచ్చేసారు, ఒక ఉన్నత స్థితికి వచ్చేసారు, ఒక యోగిగా ఒక సిద్ధిగా వీళ్ళు మారారు. ఈ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు తాము చేసే పనుల ద్వారా మళ్ళీ తిరిగి ఎటువంటి ఫలాన్ని ఆశించరు. ఈ మధ్యకాలంలో కొంతమందిని మనం ఇటువంటి వ్యక్తులను చూసే అదృష్టం మనకు లభించింది. దీనికి మనం నిజంగా సంతోషపడాల్సిన విషయమే. అబ్దుల్ కలాం గారు, ఆయన చివరి రోజు వరకు కూడా ఏదైతే తను ఇవ్వగలిగారో ఆ ఇవ్వగలిగింది ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. తను చేసిన దాని ద్వారా తిరిగి మనకేదో లబ్ధి పొందాలని, తనకి ఏదో ఐడెంటిటీ రావాలని వారు ఎదురు చూడలేదు. వీరి తర్వాత అంతే స్థాయిలో జీవించిన కర్మయోగి వాజ్పేయి గారు. నిజం చెప్పాలంటే వాజ్పేయి గారు నిజమైన కర్మయోగిగా జీవించి వెళ్ళారు. ఆయన ఎటువంటి స్వార్థం ఆశించలేదు, కేవలం కర్మయోగిగా ప్రతిపక్ష నాయకురాలు యొక్క వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించదగినంత గొప్ప మనస్థితి వాజ్పేయి గారిది. ఇందిరాగాంధీ గారిని కాళీమాతగా అభివర్ణించి గౌరవించగలిగారు. ఆ తర్వాత ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళలో మనం గమనించుకోవాల్సి వస్తే రాజకీయ నాయకుల గురించి వద్దు కానివ్వండి, ఎందుకంటే నచ్చని వాళ్ళు విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఉంది. రతన్ టాటా గారు, ఆయన కూడా తనకేదో లబ్ధి పొందాలని, తన పేరు ప్రఖ్యాతులు వెళ్ళాలని కాకుండా ఇండైరెక్ట్గా లోపల సమాజం హితం కోసం చాలా సేవలు చేస్తున్నారు వీళ్ళ కంపెనీ నుంచి. ఇంకో మాట మనం చెప్పాలంటే అంబానీ గారి ఆస్తుల కంటే కూడా రతన్ టాటా గారికి జరిగే వ్యాపారం ఎక్కువ. అంబానీ గారి ఆస్తులతో సమానంగా రతన్ టాటా గారి ఆస్తులు ఉన్నాయని కాదు, అంబానీ ఫ్యామిలీ యొక్క ఆస్తుల ధనం కంటే కూడా రతన్ టాటా గారికి జరిగే వ్యాపారం ఎక్కువ. కానీ ఈయన తన వ్యాపారం ద్వారా వచ్చే లాభంలో ఇంచుమించు 60% లేదా సగానికి పైగా చార్టీస్ కోసమే వినియోగం చేస్తున్నారు. నిజంగా నిజాయితీగా వెళ్తోంది. టాటా కంపెనీ నుంచి, టాటా గ్రూప్స్ నుంచి వెళ్ళే ఆ చార్టీస్ అనేటివి జరుగుతున్నాయి. వీరి తర్వాత ఇప్పుడు ఇంకొకరు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, ఆనంద్ మహీంద్రా గారు. వీరు కూడా సామాజిక సేవలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా సేవలు జరుగుతున్నాయి వీళ్ళ కంపెనీ ద్వారా కూడా. సో వీళ్ళంతా తిరిగి మనకేదో రావాలని చెయ్యట్లేదు, మన దగ్గర ఉంది సమాజహితం కోసం చేయగలిగినంత అని చేస్తూ ఉన్నారు. నా దగ్గర ఉన్న దాంట్లో నా శక్తి మేరకు నేను సమాజహితం కోసం ఏది చేయగలుగుతానో అది చేస్తానని చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి ఒక్కరూ కొంతమంది జీవించలేరు, కొంతమంది ప్రస్తుతం జీవించే ఉన్నారు. వీళ్ళు నిజమైన కర్మయోగులుగా తమ యొక్క సేవలను సమాజానికి అందిస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తులను కర్మయోగిగా చూసుకోవాల్సి ఉంటుంది. యోగుల యొక్క లక్షణాలుగా ఇటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ శ్లోకం యొక్క భావం అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక ఇటువంటి అత్యద్భుతమైన అర్థవంతమైన శ్లోకంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.